ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు బీజేపీ కుట్ర చేస్తుందా? ఢిల్లీ ఎల్జీ వరుస లేఖాస్త్రాలు ఇందులో భాగమేనా? ఆప్ నేతల ఆరోపణల్లో వాస్తవం ఎంత? బీజేపీని ఎదుర్కొనేందుకు కేజ్రీవాల్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఢిల్లీలో ఆప్ సర్కార్ ఎల్జీ వీకే సక్సేనా మధ్య లొల్లి ముదురుతోంది. సీఎం పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ ను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అలాంటి విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అరెస్ట్ అయిన తర్వాత కూడా సీఎం పదవిలో కొనసాగాలా వద్దా అనేది పూర్తిగా కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ అంశంపై రాష్ట్రపతి లేదా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ను సంప్రదించాలని సూచించింది. ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు నుంచే ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ఆప్ సర్కార్పై విమర్శలకు దిగారు. దేశ రాజధానిలో ఆరోగ్య వ్యవస్థ వెంటిలేటర్ పైన ఉందంటూ ఫైర్ అయ్యారు. ఢిల్లీ హెల్త్ మోడల్ గురించి మాట్లాడుకుంటే ఆసుపత్రుల్లో కాటన్ కూడా లేదని ఆరోపించారు. అంతకుముందు ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు ఇవ్వడాన్ని సక్సేనా తప్పుబట్టారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఎల్జీ నిరాధారమైన లేఖలు రాస్తున్నారని ఆప్ నేతలు మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో ఢిల్లీ ప్రభుత్వం గాడి తప్పినట్టు రాష్ట్ర ప్రజల్లో ముద్ర వేసి ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించాలి అనే వ్యూహంతో బీజేపీ ఉందని ఆరోపించారు. దేశ రాజధానిలో ప్రభుత్వాధికారులు సమావేశాలకు హాజరు కావడం మానేశారని, సీఎం ప్రైవేటు సెక్రటరీ బిభవ్ కుమార్ ను ఉద్యోగం నుంచి తొలగించారని మంత్రి అతీషి చెప్పారు. ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలు, పోస్టింగ్లు సైతం ఆపేశారని విమర్శించారు. కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు మొదట్లో చెప్పినా క్రమంగా స్వరం మారుస్తూ వస్తున్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ రిమాండ్ గడువు 15న ముగుస్తుంది. కానీ ఈలోపే కేజ్రీవాల్ ను సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే బీజేపీకి అవకాశం ఇవ్వకుండా తానే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని కేజ్రీవాల్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని భావిస్తున్నట్టు ఆప్ వర్గాలు చెబుతున్నాయి. కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా తప్పుకుంటే ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇందుకోసం ప్రస్తుతానికి ఇద్దరు పోటీలో ఉన్నారు. కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. తర్వాతి స్థానంలో పార్టీ కీలక నేత మంత్రి అతీషి ఉన్నారు. ఎక్కువ అవకాశాలు మాత్రం సునీత కేజ్రీవాల్ కి ఉన్నాయి. పార్టీ నేతలు సైతం ఆమెకే మద్దతుగా ఉన్నారు.